ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 1 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం కొలసయ్యులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనతో కూడా లేచిదిరి. వ్యాఖ్యాన అంశం బాప్తిస్మము. వ్యాఖ్యానం. బాప్తిస్మాన్ని గురించి క్రొత్త నిబంధనలో మనం చదివినప్పుడు చచ్చిన దానిని సమాధిలో పాతిపెట్టినట్లున్నది కనుక ముంచటమే సరైన బాప్తిస్మం అని దానిని ఆచరిస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మళ్ళీ బాప్తిస్మము వలన ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి అని ఉంది. క్రొత్త నిబంధన యందు స్పష్టంగా బాప్తిస్మము అనగా చనిపోయి పాతిపెట్టబడిన దానికి సూచనగాను అనుభవంగాను చెప్పబడింది. దీనికి మీరు భయపడతారా? దైవవాక్యంలో ఉన్నదానికి దేవుని పిల్లలు భయపడకూడదు. ఆ వాక్యానికి లోబడి భయభక్తులతో దానిని నెరవేర్చడమే శ్రేయస్కరం. మీరు దైవవాక్యంలో వ్రాసిన ఈ మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చెప్పుచున్న వాక్కుకు విధేయులై పాతిపెట్టబడండి. ఇది ఆచారమైన బాప్తిస్మల్లో సూచింపబడుతుంది. అటుపిమ్మట పాత జీవితానికి కేవలం చనిపోయి పాతిపెట్టబడినట్టును, నూతన జీవము గలవారై క్రీస్తు కొరకు నీతిగా బ్రతుకున్నట్లు లేపబడినట్టుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇది జరిగినట్టు ఎంచుకోవాలి. రెండవదిగా, దానికి మీ అవయవములు లోబడినట్లు క్రీస్తు యేసుకు వాటిని నీతి సాధనములుగా అప్పగించండి. అదే రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. కావించుట, అప్పగించుట ఈ రెండును అమలులో పెట్టుకోండి. అంతటా క్రీస్తు కొరకు జై జీవితము జీవించగలరు. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో.